డిఫరెన్స్ బిట్వీన్ ఏట్రియా అండ్ వెంట్రికల్స్. ఇక్కడ మనం ఏట్రియాకి వెంట్రికల్స్కి డిఫరెన్స్ అనేది చూద్దాం. ఇక్కడ ఏట్రియాలో చూసినట్లయితే అప్పర్ చాంబర్స్ ఆఫ్ ద హార్ట్. ఈ ఏట్రియా హార్ట్లో మనకి అప్పర్ చాంబర్స్ని ఏట్రియమ్స్ అని చెప్పచ్చు. అవేంటి రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం అనమాట. అలాగే లోయర్ చాంబర్స్ ఆఫ్ ద హార్ట్ వెంట్రికల్స్ని మనం లోయర్ చాంబర్స్ అని చెప్తాం. ఏంటి రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్. ఓకే, అప్పర్ చాంబర్స్ని ఏట్రియమ్స్ అలాగే లోయర్ చాంబర్స్ని వెంట్రికల్స్ అని పిలుస్తాం అనమాట. రిసీవ్ బ్లడ్ కమింగ్ ఇన్ టు ద హార్ట్. ఈ ఏట్రియా ఏం చేస్తుందంటే బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. వెంట్రికల్స్ చూసినట్లయితే పంప్ బ్లడ్ అవుట్ ఆఫ్ ద హార్ట్. ఇవి ఏం చేస్తున్నాయి, హార్ట్ నుంచి బ్లడ్ని బయటికి పంప్ చేస్తున్నాయి అనమాట. లెఫ్ట్ ఏట్రియం, ఇక్కడ మనం ఏట్రియంలో చూసినట్లయితే లెఫ్ట్ ఏట్రియం రిసీవ్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్. ఈ లెఫ్ట్ ఏట్రియం ఏం చేస్తుందంటే ఆక్సిజనేట్ అయిన బ్లడ్ని మళ్ళీ లంగ్స్ నుంచి రిసీవ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ లెఫ్ట్ వెంట్రికల్ చూసినట్లయితే లెఫ్ట్ వెంట్రికల్ సెండ్స్ బ్లడ్ టు ద ఎంటైర్ బాడీ. ఈ లెఫ్ట్ వెంట్రికల్ ఏం చేస్తుందంటే బ్లడ్ అనేది మొత్తం బాడీలోని అన్ని పార్ట్స్కి సెండ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏట్రియం చూసినట్లయితే వాల్స్ ఆర్ థిన్. ఈ ఏట్రియం యొక్క వాల్స్ ఎలా ఉంటాయంటే థిన్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వెంట్రికల్స్ చూసినట్లయితే వెంట్రికల్ యొక్క వాల్స్ అనేవి ఎలా ఉంటాయంటే థిక్గా ఉంటాయి. ఏట్రియంలో చూసినట్లయితే వర్క్ అండర్ లో ప్రెషర్. ఈ ఏట్రియంలో మనకి రైట్ ఏట్రియం అయినా లెఫ్ట్ ఏట్రియం అయినా వాటి యొక్క ప్రెషర్ అనేది ఎలా ఉంటుందంటే లో ప్రెషర్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి చూసినట్లయితే జనరేట్ హై ప్రెషర్. వెంట్రికల్స్లో మనకి హై ప్రెషర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కాంటాక్ట్ ఫస్ట్ ఇన్ ద కార్డియాక్ సైకిల్. ఇది ఫస్ట్ జరిగే కార్డియాక్ సైకిల్ అన్నమాట ఏట్రియాలో. ఇది మనకి కాంటాక్ట్ ఆఫ్టర్ ఏట్రియా ఇన్ ద కార్డియాక్ సైకిల్. ఇది సెకండ్ కార్డియాక్ సైకిల్ అనమాట వెంట్రికల్స్లో. ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఏట్రియా రిసీవింగ్ ఛాంబర్. ఇది ఏం చేస్తుంది, రిసీవ్ చేసుకునే ఛాంబర్స్ అనమాట ఏట్రియమ్స్ అని. మనకి ఇక్కడ ఏట్రియా ఏంటి, రిసీవింగ్ ఛాంబర్. వెంట్రికల్స్ ఏంటి, పంపింగ్ ఛాంబర్స్. ఇవి ఎంతసేపు బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటాయి. ఏట్రియమ్స్ వచ్చి మనకి ఎంతసేపు బ్లడ్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏట్రియా అండ్ వెంట్రికల్స్.